గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజు గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 acres మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండెడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండెడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్ పెట్టుకొని పని చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం, ఖచ్చితంగా ప్రజలన్నా చెప్తాం, ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. సో జై తెలంగాణ, జై కేసీఆర్ అంటుంది. కానీ అయితే ఈయన అరెస్ట్ కారణం ఏంటంటే ఇగో 50 లక్షలు ఇస్తావా చస్తావా లైవ్లో సంచలన నిజాలు బయటపెట్టిన పాడి కౌశిక్ రెడ్డి బాధితుడు. సో ఏంది పాడి కౌశిక్ రెడ్డి ఏం చేసిందంటే ఒక వ్యాపారిని 50 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి అయితే ఇబ్బంది పెట్టినట్టుగా గతంలో మనం వార్త చూస్తున్నాం. జిఎస్ఆర్లో వచ్చింది, ఒకసారి దానిగో. ఆయన కేటీ రామారావు వాడికి కమలాపూర్కి వచ్చాడు. ఆయన మైనింగ్ మినిస్టర్. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆయన మైనింగ్ మినిస్టర్. ఓకే, ఆయన మైనింగ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఈయన ఎమ్మెల్సీ ఉండే కౌశిక్ రెడ్డి. ఇది నువ్వు కొంచెం పైసలు ఇవ్వాలి అంటే ఎన్ని అంటే 50 అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 5 లక్షలు 2 లక్షలు అడుగుతుంది కావచ్చు అనుకున్నా. 50 లక్షలు అడిగింది. గతంలో కూడా 25 లక్షలు తీసుకున్నట్టు చెప్తా ఉన్నారు. అదే విషయం చెప్తున్నా. ఓకే, మాట్లాడకుండా 2-3 సిట్టింగ్లు అయినాక 2 సిట్టింగ్స్ అయినాక నేను 25 లక్షలు ఇచ్చేందుకు మెంటల్ గా ప్రిపేర్ అయినా, ఇచ్చేసిన. ఓకే, ఇచ్చినప్పుడు ఏమన్నా అంటే మరి రేపు అసెంబ్లీ ఎలక్షన్ 2 నెలల్లో వస్తున్నాయి, మళ్ళీ నన్ను అడగద్దు, నా కెపాసిటీ అంత లేదని చెప్పిన. సో క్లియర్గా 50 లక్షలు అడిగితే ఏదైనా కానీ ఎమ్మెల్యే కదా బెదిరిస్తుండు కదా, సో అని చెప్పేసి ఎమ్మెల్సీ కదా బెదిరిస్తుండు కదా అని, సో ఏదో ఒక కారణంతో మినిస్టర్ కేటీ రామారావుని కూడా ఇన్వాల్వ్ చేసారు, ఏదో జరుగుతుందని చెప్పేసి 25 లక్షలు ఇవ్వడానికి అయితే సిద్ధమైందట, మెంటల్గా ప్రిపేర్ అయిందట. తర్వాత 25 లక్షలు ఇచ్చినట. ఇచ్చేటప్పుడు చెప్పినట్ట, సార్ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి, నన్ను ఏమైనా మళ్ళీ ఇంకిన్ని పైసలు అడిగితే నేను ఇచ్చే పరిస్థితి లేదు సార్, నాది ఇంతే పరిస్థితి అని అంటే, లేదు ఎలక్షన్లప్పుడు నాకు మస్తు పైసలు వస్తాయి, నువ్వు అట్లేం టెన్షన్ పడే అవసరం లేదని చెప్పినట్టుగా ఇక్కడ బాధితుడు చెప్తున్నటువంటి వర్షం వింటున్నాం. ఓకే, నాకు అప్పుడు మస్తు పైసలు ఉంటే నాకేం అవసరం లేదన్న అని చెప్పినట్ట. సో ఇది ఈ కేసుకు సంబంధించిన అంశమే అనేది అయితే అందరూ అనుకుంటున్నారు. మొత్తానికైతే 50 లక్షల రూపాయల గురించి బెదిరించినటువంటి ఆ కేసేనా మరి ఇంకే కేసు ఐడియా లేదు. ఇప్పుడైతే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసు అరెస్ట్ చేసినట్టుగా అయితే మనం సో ఇల్లీగల్ మైనింగ్ నడుస్తూ ఉందని చెప్తున్నాడు. మరి ఆయన ఎక్కడికి విదేశాలకు పోతున్నాడా, మరి ఎక్కడికి పోతున్నాడో తెలియదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పాడి